నమస్కారం. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని ఇంతమంది కుటుంబ సభ్యులను కలుసుకోవటం చాలా సంతోషం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ ఆపర్చునిటీ కలిగిందంటే ప్రత్యేకించి మా తమ్ముడు మధు. యాక్చువల్గా తను చెప్పినట్టుగా ఈరోజు ఇక్కడికి ప్రోగ్రాంకి వచ్చిండే పరిస్థితి కాదు. కేవలం తన ప్రెసిడెంట్గా అన్నయ్య నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నాను, మీరు ఇంటి ప్లేస్లో రావాలంటే ఇక మిగతా అన్ని షెడ్యూల్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఆల్ ది వే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇంతమందిని చూసిన తర్వాత నేను కానీ రాకుంటుంటే ఒక మంచి ప్రోగ్రాం మిస్ అయ్యి ఉండేవాడిని. మరి నాతో పాటు వేరే పేరున్న కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. కన్నా లక్ష్మణ్ గారు కానీ, సానా సతీష్ గారు కానీ, మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు. ప్రత్యేకించి ఆప్టా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, ఏదైతే గత కొద్ది సంవత్సరాలుగా మన అందరికి కూడా ఒక గుడ్డు చప్పుడులాగా మారిన ఆర్గనైజేషన్. అనేక ఆర్గనైజేషన్లు ఉంటాయి, కానీ కొన్ని ఆర్గనైజేషన్సే పర్పస్ఫుల్గా పనిచేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయికి నిలిచిపోయే కార్యక్రమాలు చేయగలుగుతారు. అటువంటి వాటిల్లో ఆప్టా ఎప్పుడు కూడా ముందుంటుంది. మదర్ తెరెసా గారు చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న. మరి అటువంటి సర్వీసు, ప్రత్యేకించి విద్య ఏదైతే మనందరికి కూడా ఈరోజు అవసరమో అటువంటి విద్యకు సంబంధించి మన కుటుంబాల్లో ఎవరైతే ఆర్థిక స్తోమత లేక వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో అటువంటి వాళ్ళకి ఆపదహస్తం అందిస్తూ ఆ కుటుంబాలకు మేము అండగా ఉంటాం, మీరు ఏమాత్రం నిరుత్సాహపడడం అవసరం లేదు, మీకు ఏదైతే మీ చదువు మీరు టార్గెట్ పెట్టుకున్నారో ఆ చదువుని మీరు కొనసాగించండి అని ఒక భరోసా ఇస్తూ, ఇప్పుడే చెప్పారు మధు, దాదాపు 23 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా కూడా స్కాలర్షిప్ ద్వారా ఇవ్వటం అంటే ఇది ఒక మామూలు విషయం కాదు. తప్పకుండా అందరం కూడా చప్పట్ల ద్వారా ఆప్టాకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఏదో ఒక ప్రభుత్వం చేయటం వేరు, ఒక ఆర్గనైజేషన్ తరఫున ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారంటే దానికి ఆప్టా టీం మెంబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, పెద్ద ఆయన కోటా సుబ్బు గారు ఉన్నారు, అటువంటి వాళ్ళ యొక్క స్ఫూర్తి, అటువంటి వాళ్ళ యొక్క సపోర్టు ఈ కార్యక్రమాలు చేస్తారంటే అటువంటి వ్యక్తుల యొక్క అండదండలు. మరి అటువంటి ఆప్టా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడే చెప్పారు, ఇది విశాఖపట్నం ఏదైతే ఉత్తరాంధ్ర ఉందో ఉత్తరాంధ్రకి చేయట్లేదు. ఇంకా మీరు ఉత్తరాంధ్రలో కూడా మన కుటుంబ సభ్యులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నేను గతంలో కూడా 5-6 సార్లు రిక్వెస్ట్ చేశాను. గతంలో భీమవరంలో పెట్టాము, గుంటూరులో పెట్టాము, విజయవాడ, రకరకాల మీరు ప్లేసుల్లో పెడతా ఉన్నారు. ఈ డయాస్ నుంచే మధు మళ్ళీ ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాడు. నెక్స్ట్ మీరు ఇచ్చే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం విశాఖపట్నం కేంద్రంగా పెట్టి ఉత్తరాంధ్ర కూడా ఇన్క్లూడ్ చేసి దాంట్లో మీరు ఇవ్వాలి అని చెప్పని మిమ్మల్ని మా సభాపూర్వకంగా కోరుకుంటూ, మధు అమెరికా ఎవరు వచ్చినా కూడా మేము అందరూ ఉన్నాం మీకు ఆప్టా తరఫున చెప్పారు. చాలా సంతోషం మధు, మీ టీం ఎప్పుడు కూడా మాకు గుర్తుంటుంది. మేము కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో కుటుంబాలకు దూరంగా మీరు అక్కడికి వెళ్ళి మీరు వృత్తిపరంగా లేకపోతే వ్యాపారపరంగా సెటిల్ అయ్యి ఇంకా ఈ మూలాలు మర్చిపోకుండా ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఒకటే మీకు చెప్తా ఉన్నాను, మీకు ఎటువంటి అవసరం రాకూడదని కోరుకుంటున్నాను. బట్ ఎనీథింగ్ ఇంట్లో ఇక్కడ కుటుంబ సభ్యులకు కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ ఎప్పుడన్నా ఏదన్నా అటు ప్రభుత్వ పరంగా లేదు వేరే వేరే పరంగా ఏదైనా మీకు అవసరం వస్తే మీ కుటుంబంలో ఒక సభ్యుడు గంటా శ్రీనివాసరావు ఇక్కడ ఉన్నారు మాకు అని ఒక భరోసా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా నా నెంబర్ ఇది మధుకు తెలుసు, మధు మీ అందరూ కూడా గ్రూపులో కూడా షేర్ చేయండి. ఎనీ టైం ఫ్రమ్ అవర్ సైడ్ మేము మీకు ఎప్పుడు కూడా ఫోన్ కాల్ అవి మీ అందరికీ అందుబాటులో ఉంటామని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమంలో ఈ సందర్భంగా పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఆప్టా సభ్యులకి ప్రత్యేకించి తమ్ముడు మధుకి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.